మీకు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇవి హాఫ్ కిలో బెండకాయలు. హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కట్ చేసుకోండి. మరీ చిన్నవి అయితే స్మాష్ అయిపోయి కర్రీలాగా అయిపోతాయి అన్నమాట. ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఈ సైజు ఉండేలా చూసుకోండి. ఇలా ఈ సైజు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఇప్పుడు ముందుగా కొంచెం సాల్ట్, ఇంకా ఇది కొబ్బరి అండి. ఇంత చిన్న ముక్క కొబ్బరి, ఇవి వెల్లుల్లిపాయలు, ఇంకా కారం, ఇవి మూడు కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇలా తయారవుతుందండి. దీన్ని కొబ్బరి కారం అంటారు. కారం వచ్చి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేను ఆ కొబ్బరి, వెల్లుల్లి 1 స్పూన్ కారం వేసాను. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇది వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది హాఫ్ కిలోకి ఇంత సరిపోతుంది. నేను మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోను, మీ ఇష్టం, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత బెండకాయలు వేసేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇప్పుడు బెండకాయలు వేసేస్తున్నాను. ఇది మంట వచ్చి హైలోనే పెట్టుకోవాలండి. హైలోనే పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెడితే ఏంటంటే మెత్తగా ఉడికిపోతాయి. ఫ్రైకి మనకు కొంచెం క్రిస్పీగా అలా ఉంటే నచ్చుతుంది కదా బెండకాయ. కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అంటారు కదా. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసి ఒకసారి కలపండి. ఈ మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. మనం హైలో పెట్టాం కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా పెట్టేసి పక్కకి వెళ్ళిపోకండి. అప్పుడు ఒకటి ఎక్కువ మాడిపోతుంది, ఒకటేమో ఫ్రై అవ్వదు. అలా ఉంటాయి. అన్నీ ఒకేలాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బంకగా వస్తుంది కదా. తర్వాత ఇదంతా పోతుంది, మంచిగా తయారవుతాయి. తర్వాత విడి అన్నీ సపరేట్ అవుతాయి. ఫస్ట్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మూత తీసి కొంచెం పచ్చి కరివేపాకు, ఇంకా ఆనియన్, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలపాలి. మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఇంకా చపాతీలోకి బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి కారం వేసుకుందామండి. ఇది మీకు కారం ఎంత కావాలో అది చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. వేసి ఇలా కలిపి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కారం మాడిపోయిన తర్వాత టేస్ట్ అంత నచ్చదు మీకు. వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపేసి వెంటనే గ్యాస్ కట్టేసుకోండి.
ఎందుకంటే ఆ హీట్కే మగ్గిపోతుంది అది కారం. అంతే అండి, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 15 మినిట్స్ పడుతుంది అంతే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, ఇంతే అండి. ఒక 15 మినిట్స్లో మీకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.